వన్స్ అగైన్ వెల్కమ్ టు సప్తపర్ణి. ఒక క్విక్ రౌండ్, అటువైపు గోశాల, అటువైపు యాగశాల ఉంది. క్విక్గా ఒకసారి చూసుకొని వస్తానంటే చూసుకొని రావచ్చు. రాగానే మీ ప్లేస్లలో మీరు కూర్చోండి. ఎనీ టైం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది పెద్దవాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ లోపల సోహం అకాడమీ పిల్లలు కొంతమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఒక చిన్నగా వాళ్ళు నేర్చుకున్న పాటలు, శ్లోకాలు మీ ముందు పాడతారు, వినిపిస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినామదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. జలజనయన విధిన ముచిహరణ ముఖ విభుత వినుత పద పద్మా. జలజనయన విధిన ముచిహరణ ముఖ విభుత వినుత పద పద్మా. విభుత వినుత పద పద్మా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ. జనన మరణ భయహారీ. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. కొట్టచ్చు, క్లాప్స్ కొట్టచ్చు. పాపం చిన్నపిల్లలు కదా. పిల్లలు నేర్చుకున్న ఇంకొక పాట వాళ్ళు పాడతారు ఇద్దరు కలిసి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాళాత్మక పరమేశ్వర రామ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాళాత్మక పరమేశ్వర రామ్. శేషతల్ప సుఖ నిద్రిత రామ్ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్. చండకిరణ కుల మండన రామ్ శ్రీమద్దశరథ నందన రామ్. కౌసల్యా సుఖవర్ధన రామ్ విశ్వామిత్ర ప్రియధన రామ్. ఘోర తాటకాఘాతక రామ్. రామ రామ జయ రాజా రామ్. రామ రామ జయ సీతారామ్. రామ రామ జయ రాజా రామ్. రామ రామ జయ సీతారామ్. ఈ ఇద్దరు పాడిన పిల్లల పేర్లు, అందరి పేర్లు చెప్పడం కొంచెం కష్టమే నాకు కూడా. ఇద్దరి పేర్లు, ఒక అమ్మాయి పేరు ప్రీతి, ఈ అమ్మాయి, ఇంకొక అమ్మాయి పేరు మీనాక్షి. వీళ్ళు మీరు అటువైపు చూస్తే ఒక కొత్త పోడియం క్రియేట్ అయింది. సో సప్తపర్ణికి ఇంతకుముందు ఎవరైనా వస్తే వాళ్ళు గుర్తుపట్టకపోవడానికి ఏంటంటే అదొకటి కొత్తగా వచ్చింది మన దగ్గర. అక్కడ మనం నేషనల్ ఫ్లాగ్ ట్రై కలర్ని ఈరోజు నుంచి ఇనాగ్రేట్ చేయబోతున్నాము. ఫస్ట్ ప్రోగ్రామ్ అదే ఉంటుంది ఈరోజు.
ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నాము. కేర్ఫుల్గా అందరు దయచేసి అక్కడికి రండి. మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, రిటైర్డ్ జనరల్. వీ ఆల్సో హ్యావ్ ది ఆనర్ ఆఫ్ హ్యావింగ్ విత్ అస్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ గౌరీ. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ ప్రోగ్రామ్ జ్యోతి ప్రజ్వలనకి ఐ రిక్వెస్ట్ బ్రహ్మశ్రీ శ్రీరామ ఘనపాటి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ. ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ కమ్ ఆన్ టు ది స్టేజ్. జ్యోతి ప్రజ్వలనకు డాక్టర్ రేమెల్ల అవధాని గారు, శ్రీమతి సత్యవాణి గారు, డాక్టర్ అనంతలక్ష్మి గారు, వారణాసి సూర్యనారాయణరావు గారు ఆల్సో టు కమ్ ఆన్ టు ది స్టేజ్. మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు గారు ఆల్సో టు కైండ్లీ కమ్ ఆన్ టు ది స్టేజ్ ఫర్ జ్యోతి ప్రజ్వలన. పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా మానో హి గుంసీ జాతవేదో కామశ్వం పురుషం జగత్ అబిభ్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయా. చుట్టూ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్లో, గోశాలలో ఇంతటి పచ్చని వాతావరణంలో కూర్చొని ఉంటే, వేద పఠనం వింటుంటే అదొక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. కమింగ్ ఫ్రమ్ ది మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ ఎమినెంట్, మోస్ట్ టాలెంటెడ్ పండిట్స్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ వేద పాఠశాల. శ్రీరామ్ గణపాటి గారు లీడ్ చేస్తూ ఉంటారు. సహగణపాటిస్ అందరు కూడా పాల్గొని దీంట్లో వేద పఠనం మనం ఎంజాయ్ చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः. श्रीमहागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. अपनह्यामि ते बाहू यास्यम् अग्नेर्देवस्य ब्रह्मणा देवधिशङ्कृत पुरामुष्यवषट्कारात् देवेश
शुनस्कृधि विष्टमस्माकं भूयात् अस्मान् प्रापन्नरातयः अन्तिदूरे सतो अग्ने द्रव्यस्याभिदासतः षट्कारेण वज्रेण ब्रह्मण्यकृतामः यो मानक्तन्दिवासाय निपीयति अज्ञातमिन्द्रवज्रेण द्रव्यं पालयामसि इन्द्रस्य गृहोऽसि तन्त्वा ये सगुस्साश्वः सहयन्मे अस्ति तेन अग्निं विपश्चितम् गिरायज्ञस्य साधन देवानन्दितावान अग्निशके मते यमं देवस्य वाजिनः अतिद्वेषागुंसितरेमा समनसो समोकसो सचेतसौ सरेतसौ ममवतञ्जातवेदसो शिवौ भवतमद्यनः गण्वानः सुगमप्रयाव जाताः राष्ट्रेणैव राष्ट्रेणैवास्मा एव राष्ट्रेणैवास्मै अस्मा एवैवास्मै राष्ट्रगुं राष्ट्रमस्मा एवैवास्मै अस्मै राष्ट्रगं राष्ट्रमस्मा अस्मै राष्ट्रगं सजातान् राष्ट्रमस्मा अस्मै राष्ट्रगं सजातान् राष्ट्रगं सजातान् राष्ट्रगं सजातान् वाव सजातान् राष्ट्रगं सजातान् सजातान् वरुन्धे रुन्धे सजातान् वरुन्धे इति स जातान् वरुन्धे ग्रामे रुन्धे वरुन्धे ग्रामे रुन्धे ग्राम्येवैव ग्रामी रुन्धे ग्राम्येवैव ग्राम्येव भवति भवत्येव ग्राम्येव भवति भवत्येवैव भवति ब्रह्मन् ब्राह्मणो ब्रह्मवर्चसे जायतामास्मिन् राष्ट्रे राजन्य इषव्यः शूरो महारथो जायताम् दोग्ध्रीधेनुर्वोढानद्वानाशुः सप्तिः पुरन्धिर्योषा जिष्णुरथेष्ठा सभेयो युवास्य यजमानस्य वीरो जायतान् निकामेन पर्जन्यो वर्षतु फलिन्यो न औषधयः पच्यन्तान् योगक्षेमो न कल्पताम् शान्तिर्द्योशान्तिर्दिशः शान्तिरवान्तरदिशः शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमाः शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गोः शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः ఉంటుంది, వేరే లోకాల్లో ప్రయాణిస్తున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామండి. ఇదే ప్రోగ్రామ్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఈజ్ ద రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ నౌ ఇన్వైట్ బ్రహ్మశ్రీ శ్రీరామ గణపాటి గారు టు కైండ్లీ కమ్ ఆన్ టు ద స్టేజ్. శ్రీరామ్ గణపాటి గారు మనకు సప్తపర్ణిలో చాలా సుపరిచితులు.
Dr. Remella Avadhanul garu to kindly come onto the stage, escorted by Ramesh Suri garu and Sarada Suri garu again. Srimati Satyavani garu to kindly come onto the stage. Bharatiyam Satyavani garu, she is here. She is a social activist, public speaker and educator. And now I invite Dr. Ananta Lakshmi garu to kindly come onto the stage. Sri N. Srinivas Rao garu, Major General N. Srinivas Rao garu, to kindly come onto the stage. We are very proud to be associated with you, sir. Thank you for joining us. Tandriki Tagga Tanayudu annattuga, we also have Chandrahas, a budding NDA, National Defense Analyst. And last but not least, I invite our own Varanasi Surnarayan garu to come onto the stage. మేము ఆయనకి ఆ మాట ఇష్టం లేదు కానీ నేను ఎప్పుడు అంటేనంటే హీఈస్ అవర్ చైర్మన్, హీఈస్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది సప్తపర్ణి ఫౌండేషన్. వీ హ్యావ్ ఆల్ ది ఎమినెంట్ పీపుల్ ఆన్ ద స్టేజ్. నేను ఐ రిక్వెస్ట్ విల్ స్టార్ట్ అవర్ ప్రొసీడింగ్స్ విత్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఓపెనింగ్ రిమార్క్స్ విల్ స్టార్ట్ విత్ హిమ్. సార్ ప్లీజ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అంతర్మథనం అలాగే ఆత్మ సంకల్పం అనే అంశాలకి పరిమితం అవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు పెద్దలు. అద్భుతమైన రమణీయమైన ఈ వాతావరణంలో మనందరికీ కూడా చాలా ఆందోళన కలిగే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కానీ మన అదృష్టం ఏమిటంటే దేశంలో మన ఎవరికీ కూడా ఆ ఛాయలే మనకి కనిపించట్లేదు. కానీ మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్న సమయంలో కూడా మన సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ ఏ క్షణం ఏ ప్రమాదం పొంచి ఉంటుందో దాని నుంచి మన దేశాన్ని ఎలా కాపాడాలి అనే దృష్టితో వాళ్ళ ప్రాణాలు కూడా వదలడానికి త్యాగం చేయడానికి సిద్ధంగా కొన్ని వేల మంది సైనికులు అన్ని దళాలలో వాళ్ళ చుట్టూతా గస్తీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమయాన్ని త్యాగం చేసి ఒక గంట సేపు అతి కష్టం మీద వెళ్ళి ఓటు వేసి వస్తారు. ఎవరికి వేశారో ఓటు అని చెప్పడానికి ధైర్యం లేదు. ఎందుకు ఓటు ఎవరికి వేశారో కూడా వాళ్ళు విశ్లేషించి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆలోచన ఉండటం లేదు. ఇది మనందరం కూడా నేర్చుకుని ఎంతో మమకారంతో పెంచుకుంటున్న ప్రజాస్వామ్య వ్యవస్థ. కొంతమంది తెలిసిన మిత్రులు, ఎందుకు రానికి ఇవన్నీ అనవసరమైన ఆలోచనలు, ఎందుకు హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఏమొస్తుంది దీనివల్ల, ఎవడు మనని మాట్లాడతాడు, ఎవడు మనని రికగ్నైజ్ చేస్తారు అని నిరుత్సాహపరిచిన వాళ్ళు కూడా చాలామంది మంచి మిత్రులు నాకు ఉన్నారు. కాబట్టి మనం ఎవరం కూడా మన కడుపులో చలవక కదలకుండా మనకెవడు కూడా ఏమీ అనకుండా, మన గురించి ఎవరు ఏమైనా ఆపద తలపెట్టకుండా, మన కుటుంబం వరకు భార్య పిల్లలు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంటికి తాళం వేసేసుకుంటే ఇల్లు భద్రంగా ఉంది అనే ఒక ధైర్యంతో మనందరం కూడా గడిచిపేస్తున్నాం మన సమయాన్ని. నాకు అనిపించిన 2 అంశాలు ఎక్కువ సమయం తీసుకోకుండా చెప్పి ముగిస్తాను. మొదటిది, మన చరిత్ర, మన వాంగ్మయం, మన సంస్కృతి ప్రతిబింబించే విధంగా జీవన శైలి కానీ లేదా అవి మనకి బోధిస్తున్న గ్రంథాలు కానీ మనకి దూరం అయిపోయినాయి అనేక కారణాల వల్ల. పెద్ద మన గ్రంథకర్తలు అందరూ కూడా అద్భుతంగా తయారు చేసి మనకి తీసుకొస్తున్నారు. మనకి ఇవాళ వెళ్ళి చూస్తే ఎక్కడైనా సరే బుక్ స్టాల్స్లో లేదా ఎగ్జిబిషన్కైనా వెళ్ళి చూస్తే అద్భుతమైన గ్రంథాలు వస్తున్నాయి. ఉదాహరణకి చెప్తున్నాను, మనం అర్థం చేసుకుంటున్న మనుధర్మశాస్త్రం గురించి చూస్తే ఎన్ని రకాల దాని గురించి చెడు వార్తలు సమాజంలో మనం చదువుతుంటాం. మా పరమ మేధావిగా మనం భావించదగ్గ అంబేద్కర్ గారికి కూడా దాని గురించి పరిపూర్ణమైన అవగాహన లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఆయన కూడా ఒకానొక సందర్భంలో మనుస్మృతిని తీసుకెళ్ళి సమాజంలో దానికి అగ్నికి ఆహుతిని చేశాడు ఆ గ్రంథాన్ని. అలాగే ఇంకొక అంశం గురించి మాట్లాడి నేను ముగిస్తాను. అదేమిటంటే, సనాతన ధర్మంలో ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే పునర్జన్మ గురించి ఎన్ని విశ్లేషణలు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని ఉదాహరణలు మనందరి ముందు ఉన్నాయో నాకు బాగా తెలుసు. ఈ మధ్యన
ఒక చాలా చాలా ఆసక్తికరమైన ఒక గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పెద్దలు విశ్వపతి గారు ఆ గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం పేరు మెట్ అగైన్ అనే ఒక గ్రంథం. గ్రంథంలో వారు చాలా చక్కగా ఒక 47 జీవుల గురించి, అంటే 47 ఆత్మల గురించి ఆ గ్రంథంలో విశేషంగా రాస్తారు. ఏమిటి ఆయన రాసే అంశం ఏమిటంటే, ఏ విధంగా ఒక జీవి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు, 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ జీవి బ్రిటిష్ ఆర్మీలో ఒక నర్సుగా పనిచేసింది ఆవిడ. తదనంతరాన ఒక డాక్టర్గా పుట్టింది. తర్వాత ఒక వేద పండితుడుగా అదే జీవి జన్మ తీసుకుంది. అలా అనేక జన్మలు జరిగిన తర్వాత ఆ జీవి వాళ్ళ హైదరాబాద్లో ఒక కుటుంబంలో ఒక ప్రధానమైన ఒక గృహిణిగా ఆ జీవి ఉన్నది. మతస్థుల్ని, ఇతర కులాల వారిని కూడా తక్కువ చూడాలని నేను ఎప్పుడు చెప్పట్లేదు, కానీ దయచేసి మనందరం కూడా అన్ని మతాలు ఒక్కటే అని ఎవరైనా మాట్లాడితే దానికి వెంటనే సాష్టాంగం పట్టడం మానేయటం చాలా మంచిది. అన్ని మతాలు ఒక స్టేజ్లో లేవు, ఇవన్నీ వివిధ మెట్ల మీద ఉన్నాయి. సనాతన ధర్మం కనుక తారస్థాయిలో ఉంటే ఇవన్నీ ఆరంభ స్థాయిలో ఉన్నాయి. వాడికి ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు ఆ మతాలు మారాలో, ఆ గ్రంథాలు పోవాలో మనకు తెలియదు. కాబట్టి వాడికి సనాతన ధర్మం ఒకటేనండి, అన్ని మతాలు ఒకటేనండి, ఏమైతే ఏమైందండి అని మాట్లాడే వాళ్ళకి ఒకసారి దండం పెట్టి దూరంగా వెళ్ళిపోండి. ధైర్యం ఉంటే వాదించండి, ధైర్యం లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోండి. కానీ లౌకికవాదం అంటే అన్నీ ఒకటేనండి అనే ఒక శుష్క ప్రసంగాలతో మాత్రం దయచేసి మన ఎవరం కూడా నిమగ్నం కాకూడదు. ఇది జాతీయ మీడియాలో చెప్పంగానే ఒక అమ్మాయిని చంపేయడానికి బయలుదేరింది ఈ దేశంలో. రక్షణ ఇవ్వాల్సి వచ్చింది. అమ్మాయికి ఒక 4 గన్మెన్లు పెట్టి ఇంట్లో పెట్టేసి తాళం వేసేసి భద్రంగా కాపాడుకోవాల్సిన దుస్థితి ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం చూసాం. కాబట్టి మనం వాళ్ళతో దెబ్బలాడటానికి తయారవట్లేదు. ఏ గ్రంథంలో ఏ అంశాలు ఉన్నాయన్నది మనకి తెలియకుండా గుడ్డిగా వీళ్ళందరూ ఒకటేనండి, అన్నీ ఒకటే అని చెప్పి పిల్లలకి చెప్పేటప్పటికి పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్తున్నారు. అన్నీ ఒకటే, భగవంతుడు ఎక్కడ లేడండి, అన్ని చోట్ల ఉన్నాడండి. అందరికీ నా కృతజ్ఞతల్ని ఆవిష్కరించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. Now I invite Varanasi Suryanarayan garu to talk about the objectives of today's program. సభకి నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు కొంచెం ఇబ్బందులు పడేశారు. నేను చెప్పాలనుకున్న భావాలు, ఆలోచనలు చాలా వరకు వారి నోటి ద్వారా ప్రకటితమైపోయాయి. అంతేకాకుండా ఒక పండిత మధ్యమని ఒక పామరుడు ప్రసంగించడం చాలా కష్టమైన పని. క్లుప్తంగా ఈ సమర్పణ దినానికి అనుసంధాన సప్తపరి నేను చేశాం కాబట్టి దాని ఉద్దేశం చెప్పడానికి వివరిస్తాను. ఒక విచిత్రమైన సమయంలో ఉన్నామండి. ఇది మన సైనికులు ఒక పెద్ద విజయం సాధించారని ఉత్సాహపడాల్సిన సమయమో, నిద్రపోటు చెరిగిపోయి అనాథైన కుటుంబాలను తలుచుకుంటూ కన్నీరు కార్చాల్సిన సమయమో నాకు అర్థం కావటం లేదు. యుద్ధంలో సమాప్తం అంటూ ఉండదు, సమస్యకి పరిష్కారం అంటూ ఉండదు. ఇది మళ్ళీ మళ్ళీ నివృత్తం అవుతూ ఉంటుంది. లేకపోతే ఉంది కదా మనకు ఒక వాట్సాప్ రంగం, వాట్సాప్లో మెసేజెస్ ద్వారా యుద్ధాలు చేసేసుకుంటూ కాలయాపన చేస్తున్నామా? వేర్ ఆర్ వి హెడింగ్ టు? పోనీ అధ్యయనం చేద్దామంటే మీ విద్యా వ్యవస్థ మీకు అవకాశం ఇవ్వదు. ఈ సమయంలో వెంకటరామ ఘనపాటి గారు గుర్తుకొస్తున్నారు నాకు. వారు వేద పాఠశాల నిర్మించాలి పొన్నాల విలేజ్లో అని సంకల్పించినప్పుడు మేము కూడా కొంత తోడ్పడదామని ప్రయత్నం చేశాం. ఎందుకంటే అదో బృహత్కరమైన యజ్ఞం. అయ్యా, ఈ వేద పాఠశాల ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఫర్ కార్పొరేట్ సిఎస్డి ఫండింగ్ అంటే ఆయన మీరు పని చేయండి, వేదం అన్న మాట హైలైట్ చేయకుండా పాఠశాలని మాత్రమే పెట్టండి, శంకర గురుకుల పాఠశాల అని రాయండి. ఎప్పుడైతే మీరు వేద పాఠశాల అన్నారో కొంచెం కష్టం అయిపోతుంది. సూర్యనారాయణ గారు, శ్రీరామ్ గారికి తెలుసు, మానవాళికి మూలమైన మహోద్గ్రంథాన్ని మన దేశంలో చెప్పుకుంటే నాకు నిధులకు కొరత. నా దేశంలో వేదం అని చెప్పకూడదు, నేను హిందూ గ్రంథాన్ని పంచిపెట్టకూడదు. బట్ కాన్వెంట్ స్కూల్లో 4 గంటలకి తార్నాకలో రోడ్ల మీద నిలబడి
మేరీమాతని పోషించి ఐ కెన్ ఎన్రోల్ మై స్టూడెంట్ దేర్ అండ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కార్పొరేట్ ఫండింగ్. ఐఎమ్ నాట్. అపారమైన సంపద పూర్వీకులు ఇచ్చి వెళ్ళితే మీకు సంక్రమించిన ఆస్తిని మీరు కాపాడుకోకుండా అటకెక్కించి బూజు పట్టించి శిథిలావస్థకు తీసుకొచ్చి భిక్షాటన చేసుకుంటున్న యాచకులం మనం. అరకొరగా అంతో ఇంతో శ్రమిస్తున్న చిన్న చిన్న సంస్థలన్నీ ఇవాళ ఇక్కడ ఒక 15-20 సంస్థలు, నన్ను అందరూ మన్నించాలి, ప్రతి వారిని వేదిక మీద పిలిచి వారిని పరిచయం చేసి సముచిత స్థానం ఇచ్చే పరిస్థితిలో లేం. కానీ మా ప్రయత్నం వల్ల ఎవరి జెండా వారి దగ్గర ఉన్నా కూడా మనమంతా సమిష్టిగా కలిసి కెన్ వి నాట్ ఆల్ కమ్ టుగెదర్ ఫర్ యర్ యూనిఫైయింగ్ ఎజెండా. దీన్ని నాకు వెంటనే ఒక ప్రశ్నకి అందరూ అడుగుతారు, సూర్యనారాయణ గారు కలిసి వస్తాం, బాగానే ఉందండి, ఏం చేయగలమండి మనం అంతా కలిసి? వాళ్ళందరికీ ఐ హ్యావ్ ఎ కౌంటర్ క్వశ్చన్. అంతా కలిసి వస్తే మనం ఏం చెయ్యలేమండి. జస్ట్ ఆస్క్ యువర్సెల్ఫ్ దిస్ క్వశ్చన్. ఈ వేదిక మీద ఈరోజు మాతో లేరు, కానీ ఒక్క మనిషి కంచి పరమాచార్యుల ఆశీర్వచనంతో, కేవలం ఆత్మ సంకల్పంతో, ఊరు కాని ఊరు, దేశం కాని దేశానికి వచ్చి వెంకట్రామ ఘనాపాటి గారు, వారిని తలుచుకోకుండా మాకు సభ పరిసమాప్తం కాదు. కేవలం ఒక్క మనిషి, ఆస్తి లేదు, పాస్తి లేదు, వనరులు లేరు, మంది లేదు, మార్బలం లేదు, వారు వేసిన చిన్న బీజం ఇవాళ మీ అందరికీ తెలుసలేదు, వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ లార్జెస్ట్ వేదిక్ క్యాంపసెస్ ఇన్ ద కంట్రీ పొన్నాలలో శంకర గురుకుల వేద పాఠశాలకి సాక్షాత్కారం చేసిన మనిషి ఆయన. వాట్ ఆర్ వి గెట్టింగ్? ఇట్ వాజ్ డిబేట్స్ అండి. అట్లా కాదండి, ముందు ఎలా చేస్తామండి, బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యా ప్రశ్నలు ఆపేయండి. సంకల్పం గట్టిదైతే, మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే మార్గం కనిపిస్తుంది, కనిపించి తీరుతుంది. చాలా ఏళ్ల క్రితం ఒక చిత్రకారుడు ఒక కుంచెతో చిత్రం వేస్తూ ఉంటే ఆర్గనైజర్స్ వచ్చి అడిగారట, అయ్యా నీకు ఎంత పెద్ద క్యాన్వాస్ కావాలి కొంచెం చెప్పవయ్యా అని. ఆయన, నేను కుంచెతో గీయడం మొదలెడితే ఎక్కడ ముగిస్తానో తెలియదండి. వెన్ ఐ పెయింట్, హోల్డ్ ద స్కై ఇన్ యువర్ హ్యాండ్స్ ఫర్ ఐ డు నాట్ నో మై క్యాన్వాస్. వెన్ ఐ పెయింట్, హోల్డ్ ద స్కై ఇన్ యువర్ హ్యాండ్స్ ఫర్ ఐ డు నాట్ నో మై క్యాన్వాస్. మనమంతా ఏకకంఠంతో సంకల్పిస్తే వేర్ వి ఎండ్ అప్, వాట్ వి ఎండ్ అప్ డూయింగ్, మనకి పరిధులు లేవండి, అవధులు లేవండి. దయచేసి వారు చెప్పినట్టుగా ఇంకొక సమావేశం, 4 ఉపన్యాసాలు, చాలా ఉపన్యాసాలు బాగున్నాయి అనుకుని కరతార్థం లేసి ఎవరి బతుకులకు వాళ్ళు వెళ్ళిపోకుండా 29 రోజులు మన సంసారాలు, మన సమస్యలు మనం చూసుకున్నాం. కేవలం 2 రోజులు, ఒక్క 4 గంటలు ఒక చోట కలుద్దాం, కలిసి సమిష్టిగా ఆలోచిద్దాం, మహాద్భుతం జరుగుతుంది. ఈ సభాక్రమం కూడా అరకొరగా మేము కొన్ని ఉపన్యాసాలు కొంతమంది భక్తుల్ని చేరే, దీనికి ఒక సీక్వెన్స్ ఉంది. ఒకసారి మీరు గమనిస్తే కనుక మన మూల గ్రంథం వేదగురువు గారు శ్రీరామ ఘనాపాటి గారు, వేదం తర్వాత మనం ప్రామాణికంగా చేసే గీతాసారం రేమళ్ళ అవధాని గారు, గీత తర్వాత భారతీయ తత్వం అంటే భారతీయుని పేరులో ఉన్న సత్యవాణి గారు, ఆ తర్వాత మన మంత్రంలో ఉన్న శక్తి, నాదంలో ఉన్న శక్తి చెప్పేందుకు అనంతలక్ష్మి గారు, ఆ తర్వాత మానవ శక్తి, యంత్రశక్తి సరిహద్దులో పోరాడిన శ్రీనివాస్ గారు, ఇవాళ కూడా డిఫెన్స్ అనలిస్ట్గా పేరుకొంచిన సాహస్ గారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ ది ప్రిమోడియల్ టెక్స్ట్ టు ది మోడర్న్ వార్ఫేర్, దిస్ ఇస్ ఎ జర్నీ. కొంచెం టైం ఉంచుకోండి. బీ విత్ us. థ్యాంక్ యూ. ఇన్ దట్ ఆర్డర్ నవ్ ఐ రిక్వెస్ట్ బ్రహ్మశ్రీ శ్రీరామ్ ఘనపాటి గారు. అందరికీ నమస్కారం. నిజంగా నేను ఇక్కడ శ్రోతాగానే వచ్చాను. చాలా పెద్దల యొక్క మాటలన్నీ వినాలి అని రావడం జరిగింది. మనం అనుకుంటున్నాం వేదంలో ఏదో మంత్రాలు ఉంటాయి, ఏదో మహాగణపతి పూజ హారతి మంత్రం ఉంటుంది, లేకపోతే ఏదో గణపతి హోమం, సుదర్శన హోమం, నవగ్రహం ఉంటుంది, లేకపోతే యజ్ఞయాగాదులు ఏదో చేస్తారు, అశ్వమేధ యాగము, ఇలాంటిది మనం ఇతిహాసాన్ని పెట్టుకొని అదే ఉంటుంది అని అనుకుంటాము. కానీ వేదంలో ఉన్నటువంటి ఒక సామాజిక విషయం ఎక్కడ లేదండి. ఎక్కడికైనా ఈరోజు మేము చెప్పిన వేద మంత్రాలు ఆ 20 నిమిషాలు కూడా మీరు వింటూ ఉంటారు. రాష్ట్ర 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 అని ఒక్క 500 సారి అని మేము చెప్పి ఉంటాం.
ఆ మంత్రానికి పేరే రాష్ట్రభృత్. జయాభ్యాతానాన్ రాష్ట్రభృత ప్రాజాపత్యాం అని సూత్రాలు. రాష్ట్రం బాగా ఉండాలి ఎవరికైనా. అలా ఉన్నప్పుడు ఇంత పెద్ద భారతదేశం మనమందరం మన పిల్లలకి పాలిస్తున్నప్పుడు మన సనాతన ధర్మం గురించి ఎందుకు చెప్పకూడదు? జానీ జానీ ఎస్ పాపాలో ఏముంది? దానికి బదులుగా మనందరూ సనాతన ధర్మం ధృతరాష్ట్ర ఉవాచ చెప్పకూడదా? ఇప్పుడు చెప్పారు మన అద్భుతంగా సుబ్రహ్మణ్యం గారు. ఆ రామాయణంలో ఎంత ఉంది. ఇప్పుడు కూడా అయోధ్యాకాండంలో 100వ సర్గం కచ్చిత్ సర్గ అని పేరు. దాంట్లో మన దేశం ఎలా ఉండాలి, ఒక్కొక్కడు ఎలా బతకాలి, ఒక్కొక్కరు ఎలా ప్రవర్తించాలి, ఎలా గౌరవించాలి, ఎలా శిక్షించాలి, ప్రతి ఒక్క విషయం మన రామాయణంలో ఉంది. మన భారతదేశంలో లేనేదా అక్కడ ఉండేది? అక్కడ వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు అక్కడ ఎంతోమంది మన సైనికులు ఉన్నారు. నల్లగా ఉన్నా కూడా వాళ్ళ ముఖాలన్నీ పింకిష్గా మారిపోయింది ఆ చలి వల్ల. అక్కడ వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ వచ్చారు. పిల్లలందరూ పిలక పెట్టుకుని ఉంటారు కదా, మా పిల్లలు అందరూ చూసి నమస్కారం చేసి, అయ్యా మా ఫ్యామిలీ అందరూ చూసి 6 నెలలు అయింది, కేరళలో ఉంటున్నారు, మీరు నా గోత్రం చెప్తాను, వాళ్ళందరూ బాగా ఉండాలి. నా పరిస్థితి ఇది, నేను లోకం కోసం, కానీ మా పిల్లలు బాగుండాలి, నా గోత్రం ఇస్తాను, కౌండిన్యస గోత్రం, ఏదో శివ గోత్రం, మా నక్షత్రం, మా ఆడవాళ్ళు, మా పిల్లలు బాగుండాలని ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నారండి. నిజంగా ఎక్కడ వెళ్ళి చెప్తారు వాళ్ళు? ఎక్కడ వెళ్ళి చెప్తారు? కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడేది ఎంతోమంది వీడియోలో చూస్తుంటారు. ప్రతి వైదికుడు కూడా పెద్ద విషయం కాదు, సైనికుడు వైదికుడు అన్నీ ఒకేలాగానే ఉంది, శబ్దం ఒకలాగానే మనకు ప్రొనౌన్సియేషన్. కాబట్టి మన అందరూ కూడా మనము ఎలాగో మానసిక వాచిక ఆర్థిక కాయిక ఎన్నో భేదైన మన సైనికులుగా ఉండి మనం ప్రార్థన చేయడం మాత్రం కాకుండా మన పిల్లలకి కూడా బోధించాలి, అయ్యా మనం రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. రాష్ట్రం ఎక్కడ వసతి స్థలం లేకపోతే మనం ఎక్కడ బతుకుతాం? ఈరోజు నెమ్మదిగా నిద్రపోతున్నామంటే ఎంతో లక్షల మంది శ్రీనివాసరావు గారు లాగా ఎంతో మంది అక్కడ మన కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. అపహ క్షేత్రాన్ని సంజయన్ ఇంద్ర ఏణమదీధరత్ అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి మనందరం కూడా సైనికులుగా ఎలా వాళ్ళు పెంచుతున్నారో ఇప్పుడు మనం పుడుతున్నటువంటి మన పిల్లలందరినీ కూడా నాయనా మన భారతదేశ సైనికులు, మన సైనికులు అని చెప్పి మనం పుట్టితే ప్రతి ఒక్కరు వాళ్ళు డాక్టర్గా ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, కానీ ఫస్ట్ సైనికుడు, దెన్ డాక్టర్ ఆర్ లాయర్ ఆర్ అడ్వకేట్ ఆర్ ఎనీథింగ్. ఫస్ట్ మనం యోధులు. దేనికి యోధులు? సనాతన ధర్మానికి యోధులు. ఇది బాలస్వామి వారి యొక్క హృదయ తత్వం. కాబట్టి దాన్ని మనం పాలించాలని చెప్పి ఇంత అద్భుతమైనటువంటి ఎంతోమంది మాట్లాడబోతున్నారు, వినడానికే నేను వచ్చాను. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు. నమస్కారం. గీతాసారం ఈ కాన్సెప్ట్ కురుక్షేత్రం ఒక ధర్మక్షేత్రం. రేమెళ్ళ అవధానులు గారు. శ్రీ గురుభ్యో నమః. దిస్ ఇస్ వెరీ స్మాల్ బిగినింగ్ బట్ అన్ మోస్ట్ ఎసెన్షియల్ బిగినింగ్. 7 ఏళ్ల క్రితం రష్యాలో భగవద్గీతని బ్యాన్ చేయాలని చెప్పి ఒక ఉద్యమం ప్రారంభించారండి రష్యాలో. ఏమిటంటేట కృష్ణ పరమాత్మ హింసని ప్రేరేపించాడు, ఆయన మూలానే అర్జునుడు యుద్ధం చేయనన్నటువంటి వాడు యుద్ధం చేశాడు. 18 అక్షౌహిణుల సైన్యంలో చాలామంది కౌరవ సైన్యం అంతా కూడా నాశనవాడు అతనే కారకుడు. దీనికి కారకుడు కృష్ణ పరమాత్మ కనుక దానికి భగవద్గీత కారణం కనుక భగవద్గీతని బ్యాన్ చేయాలి. కానీ ఈ మాట్లాడడంలో అర్జునుడు 2 పొరపాటు మాటలు మాట్లాడాడండి. 2 పొరపాటు మాటలు. నేను యుద్ధం చేయను, అవసరం వస్తే భిక్ష ఎత్తుకుంటాను. అక్కడ అందుకున్నారండి శంకరాచార్య వారి భాష్యంలోనూ. కృష్ణ పరమాత్మ దానికే కారణం చెప్పారు ఆయన. ఏంటంటే ఏది చెయ్యాలో అది చెయ్యను అని అన్నాడు, ఏది చెయ్యకూడదు అది చేస్తాను అని అన్నాడు. ఇదండి భగవద్గీత మూలం. చివరికి ఇంత చేస్తే ఏమొస్తున్నాయా? నమ శివాయ చ శివతరాయ చ. నువ్వు ఇలా చేసుకో, ధర్మాన్ని రక్షించుకో. చివరికి ఎంత దూరం వెళ్తావో తెలుసునా అండి అని చెప్తూ అక్కడ చెప్తాడండి శివస్వరూపాన్ని అక్కడ వర్ణిస్తారు. నా అంతః ప్రజ్ఞం నా బహిః ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం అని అంతా చెప్పుకుంటూ వచ్చి ఆ పరమశివుడు శివం అనే పదం అందులో వస్తుందండి, మంగళప్రదమైనటువంటిది. అద్వైతం చతుర్థం అని చాలా పెద్ద వాక్యం అది. ఎంత శాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంత పరిస్థితి నీకు రావాలంటే ఇంత భయంకరమైనటువంటి ఒక అథారిటేటివ్ ఫోర్స్ని ఇక్కడ క్రియేట్ చేయి, సమాజాన్ని రక్షించేటటువంటిది. అప్పుడు నీ యజ్ఞయాగాది కరుగుతులన్నీ అవుతూ ఉండాలి. కార్యం ఎలా ఉంటుందనే విషయాలు కూడా మన సూర్యనారాయణ గారు మన త్వరలో తెలియజేస్తారు. అందరికీ కూడా ఆ రకంగా మనందరూ ప్రయత్నం చేస్తూ తప్పకుండా చేద్దామండి. మహానుభావులు ఇందులో కొన్ని వేల మంది పుట్టాలి, ఈ దేశాన్ని రక్షించాలి. శివాజీ పుట్టాలి, పక్కింటో పుట్టాలని ధోరణి వద్దండి, మన ఇంటో పుట్టాలనుకోండి.
పక్కింటో ఉంటే దెబ్బలు వాళ్ళకి తగులుతాయి, లాభం మనకి తగులుతుంది. అది స్వార్థం అండి. కాదు, మన ఇంట్లో పుట్టాలి, పోతే మన కుర్రాడు పోతాడు, ఏమవుతుందిట అనేటువంటి భావంలో మనకు కొంచెం మార్పు తీసుకోవాలి. కాంపౌండ్ వాళ్ళు దాటిద్దాం ఐడియాని. ఈ రకంగా భగవద్గీతలో అనేకమైనటువంటి మనం ఏ రకంగా జీవించాలి, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎలాగా జీవించాలి చెప్పే విషయాలను కూడా భగవద్గీత ఒక్కసారి మననం చేస్తుందామండి. స్వస్తి, ధన్యవాదాలు. నవ్ ఐ ఇన్వైట్ శ్రీమతి సత్యవాణి గారు. ది టాపిక్ ఈజ్ భారతీయం గైడ్ టు సివిలైజేషన్. ఈనాడు అంతర్మథనం పేరిట ఒక వ్రతాన్ని దీక్షగా తీసుకోవడానికి, కంకణధారులం కావడానికి సమాయత్తమైనటువంటి ఈ సందర్భంలో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమోవాకాలు తెలియచేసుకుంటూ, ఈ భారతదేశ సంరక్షణకు, దేశ రక్షణకు సైనికులందరి తరపున ప్రతినిధిగా ఉన్నటువంటి ఆత్మీయులు, ఆదరణీయులు, పూజనీయులు శ్రీ మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారికి ఇక్కడ నుంచే నేను సెల్యూట్ చేస్తూ, ఏదైతే మనందరం కూడా మదన పడుతూ ఉన్నామో ఆ మదన పడుతున్నటువంటి విషయాన్ని అందరి మీద ఒకచోటే కూర్చుని ఏడుద్దాం రండి అన్నట్టుగా మనందరినీ పిలిచారు మన సూర్యనారాయణరావు గారు. చాలా సంతోషం. అంటారు కదా, దెబ్బ తగిలితే గాని పాము బుసకొట్టదు, కదిలిస్తే గాని కట్టె మండదు. అలాంటి సన్నివేశాన్నే మన భారతదేశంలో ఒక తల్లి యొక్క ఆవేదనను విని, సింధూర్ అనేటటువంటి నామంతో ఒక అద్భుతమైన ఒక ఆపరేషన్ మన దేశ ప్రధాని ద్వారా అనేక మంది యొక్క సలహాల మేరకు జరగడం మనం చూసాం. కానీ ఇంతటితో ఆగిపోకుండా, ఇందాక మన సుబ్రహ్మణ్యం గారు అన్నట్టుగా జరిగినప్పుడు చూస్తాం, చక్కగా అందరి చేతుల్లోనూ వాట్సాప్లు ఉంటాయి. ఈ మోజులతో ఈ మధ్య ఈ మోజు ఎక్కువైపోయింది, ఈ మోజుల మోజు. ఆ మోజులతో అందరం కూడా లైకులు కొట్టడం, చప్పట్లు కొట్టడం, లేకపోతే రకరకాల మెసేజెస్లు పెట్టి సరిపెట్టుకోవడమే జరుగుతోంది. అలా సరిపెట్టుకుపోదామా, సర్దుకుపోదామా, సరిదిద్దుకుందామా అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. 57 దేశాలు కలిగినటువంటి ఒక ముస్లిం దేశాలు కానీ, 100కు పైగా ఉన్న ఒక క్రిస్టియన్ దేశాలు కానీ వాళ్ళ గుండెలు అదరవా, వాళ్ళు భయపడరా అనేటటువంటి ఒక చక్కని మాటను సూర్యనారాయణరావు గారు మనకి ప్రతిపాదించారు. స్వామి వివేకానందుడిన పిలుపు మనకి ఒక్కసారి వినిపించుకుందాం. లే డౌన్ యువర్ కంఫర్ట్స్, యువర్ ప్లెజర్, యువర్ నేమ్ అండ్ ఫేమ్, ఈవెన్ యువర్ లైవ్స్. డోంట్ కేర్ అండ్ వాట్ బ్యానర్ యు మార్చ్, డోంట్ కేర్ వాట్ బీ కలర్ యు ఆర్. అటువంటి దేశభక్తులందరూ కూడా ఒక్కసారి కలిసి కనుక నినదిస్తే సూర్యనారాయణ గారు చెప్పిన మాట వాస్తవం. ఒకే ఒక్కడు అడిగేసి జగద్గురు శంకరాచార్యుల వారు 4 వైపులా 4 పీఠాలను స్థాపించి ఎంత అద్భుతాలు చేశాడు, ఎంత పిన్న వయసులో చేశారు ఆయన. మనం తలుచుకుంటే మనం చేయలేమా? చేయగలం. పుష్పమాలలు, పత్రదళములు, పుణ్యజల అభిషేక కర్మలు, చందనము కర్పూర హారతి తృప్తినీయదు మాతృమూర్తికి. లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల కర్మమయ జీవనం. ఛత్రపతి శివాజీకి ఖడ్గం ఇచ్చిందంటే కర్మజీవనం, కర్మమయ జీవనం. అటువంటి వారిని భగవంతుడు కోరుకుంటాడు. కానీ మనం కొట్టే కొబ్బరికాయలకి, మనం ఇచ్చే హారతులకి, మనం చేసే స్తోత్ర పాఠాలకి భగవంతుడు లొంగుతాడు అనుకుంటే అది పొరపాటు. ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు వేస్తావో ఆ మహాప్రాణం నుండి ప్రాణశక్తి మన వైపు ఎప్పుడు ప్రసరిస్తూనే ఉంటుంది. మనం సంసిద్ధత వ్యక్తం చేసినప్పుడు అందుకు మనం సిద్ధం కావాలని కోరుకుంటూ, ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ సూర్యనారాయణరావు గారికి, ఈ రోజున మనందరి చేత అభినందనలు అందుకోబోతున్నటువంటి శ్రీ శ్రీనివాసరావు గారికి మరోసారి నేను అభినందనలు తెలియచేస్తూ, అందరికీ మరోసారి నా నమ్మపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. నవ్ ఐ ఇన్వైట్ అనంతలక్ష్మి గారు. ది టాపిక్ ఇస్ మంత్రశక్తి, ది పవర్ ఆఫ్ నాదం. వేదిక పైన ఉన్న మహామహులందరికీ వేద పండితుల చేత ఒక చిన్న ఆశీర్వచనం చేయిస్తున్నాం. దానికి కొద్దిగా దాని గురించి 4 మాటలు మాట్లాడుకుందాం రమ్మని చెప్పారు. అది మరి
ఎంతమంది చేశారో నాకు తెలియదు, కానీ అక్కడ వాళ్ళ వీరమరణం అనే పదమే వాడాలి. వాళ్ళకి వీరమరణం పొందిన తర్వాత వారికి ఉత్తమగతులు కలగాలి అనే ఆలోచన వచ్చి చేసినటువంటి దానికి మనకి సూర్యనారాయణ గారికి, వారి బృందం, సప్తపర్ణి వారందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. బాలకాండలోనే దశరథుడికి ఉన్నటువంటి మంత్రుల లక్షణాలు చెప్తారు. ఈసారి ఓట్లేసేటప్పుడు అదొకసారి చదువుకుని ఓట్లేయండి, బాగుంటుంది. ఇలాంటివి ఎవరన్నా మనం చెప్పాం ఆ పిల్లలకి, అదే ఆవేదన పడుతూ ఉన్నది. కనుక అటువంటి మంత్రాంగమే కాకుండా మంత్రం వల్ల కూడా శక్తి ఉంది. ప్రపంచాన్నంతా వణికించి లెక్క చెప్పుకోవడానికి భయపడి దాచుకున్నటువంటి దేశాలు కొన్ని అయితే, ఒకటుంటే 10గా మైక్రోస్కోప్లో పెట్టి మరి అల్లరి చేశాం మనం కరోనా సమయంలో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యని. మనకున్న ప్రసార సాధనాలకున్న నెరేటివ్ అటువంటిది. రాముడు ఉండాలంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. అందుకే మంత్రం అంటే ఏం చెప్పారంటే మా గురువుగారు, మనలో లయమైపోయినటువంటిది, మనలో అంతర్భాగమైపోయినటువంటిది, మన వల్ల ఉత్తేజితం పొందినటువంటిది. అంటే ఎవరికైనా వాళ్ళకి చార్జ్డ్ బై సెల్ఫ్ అని చెప్పారు. పరిశోధనాలయంలో పరిశోధన చేసి చెప్పినటువంటి మాట, ఒక్కొక్క మాట మనం మాట్లాడినప్పుడు ఆ నీటిలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏ విధంగా ప్యాటర్న్ మార్చుకుంటాయో కూడా వాళ్ళు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో ఫోటో తీసి పెట్టిన ఉన్నాయి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పినటువంటి ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. దాని గురించి 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి సప్తపర్ణి వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ, మనందరిలో దేశభక్తి లేకపోలేదు, ఎక్కడో మినుకుమంటూ ఉంది. అది రగుల్ కొల్పాలి, అది బాగా ప్రజ్వరిల్లేటట్టుగా చెయ్యాలి అని మనమందరం ఇవాళ సంకల్పం చేసుకుందాం. ఆ సంకల్పానికి మనమందరం కూడా కంకణబద్ధులం అవుదాము అని కోరుకుంటూ స్వస్తి. ఈరోజు సూర్యనారాయణ గారి యొక్క ఆదేశం మేరకు మళ్ళీ ముందుకు వచ్చాను. ఈ సభలో ఇందాక నేను చెప్పాను కదా, డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జునరావు గారు కూడా వచ్చారు అని. ఈ విధంగా జరుగుతుంది రావు గారు. మనం అనుకున్నటువంటి సంకల్పాన్ని అక్కడ సూర్యనారాయణరావు గారు కూడా తీసుకోవడం బాగుంది. మీరు కూడా వస్తే బాగుంటుంది, నేను సూర్యనారాయణరావు గారికి మీ గురించి చెప్పాను అనగానే వారు కూడా ఫోన్ చేయగా రావు గారు వాళ్ళు ఎంతో బిజీగా ఉండి కూడా వచ్చారు. వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించమని నాకు ఆదేశించారు. కాబట్టి వారిని ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారి గురించి ఒక చిన్న పరిచయం ఏమిటంటే, డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జునరావు గారు. మనం ప్రోగ్రాంలో లాస్ట్ సెగ్మెంట్లో ఉన్నాము. Good evening to everyone. I really thank the organizers for giving me an opportunity to speak on my topic. Many centuries ago, the Britishers in the early 1830s, they decided that India has a very strong heritage, a very strong backbone, because all of the children were studying in Gurukuls and Pathshalas. They sort of tried to break it down completely, and they shifted all of the children to pursue materialistic pursuits. They brought in civil services, they brought in these a layer of clerks and officers who would be their voice to the public. So many centuries ago, the temple used to serve such a purpose. A temple was a cultural place where we used to become happy, we used to become enriched, we used to talk to our neighbors, our community, and we used to work and improve our community and make it much stronger. And I believe that we need to ensure that our temples, our communities, we should all unite and help each other become stronger, and therefore give a huge push to Hinduism and take back our country, which has become really, really weak. And that is why I really commend the actions which our organizers are taking today. And if it is destined, then Hinduism, the revival of Hinduism will start here, slowly but surely, like a snowball.
So now I'll just spend few minutes explaining what happened in Operation Sindoor. So as we all know, in the last 10 years under the leadership of the current government, India has spent a lot on the defense. We have bought missiles, tanks, drones, radars. We have bought S-400 from Russia. We have bought Rafale jets from France. So what has happened is that as we know in 2019 when the Balakot strikes happened, and next morning, this is something which you would not know, is that we have got a lot of private companies, Adani Defense, we have got Reliance Defense, we have got Tata Advanced Systems. They have been secretly developing our drone systems, so our fighter jets do not even have to cross the border. We went 400 kilometers deep and we destroyed Noor Khan Air Base. We destroyed every single air defense radar system. Never in the history of the world has a nuclear power lost all of its radar systems. Pakistan went in shock. Pakistan could not understand that how did we attack every single air base, every single army base. I don't think the public understands that how difficult it is to attack Noor Khan and Chaklala Air Base, which is where their F-16s are parked. There are unconfirmed reports that we have destroyed 8 of their F-16s. Indian Army and Air Force will not acknowledge that because that is a slap on the United States Air Force. That with all of their much wanted technology, even F-16 were not a match for Indian indigenous technology. For 40-50 years, we have been non-stop buying Russian weapons, buying Israeli weapons, buying US weapons. But in the last 10 years, it has been an incredible effort by the Indian private industry, where we have given 20,000 drones have been given to India. So even though the fight ended in 4 or 5 days, we could have kept fighting for the next 2 weeks and destroyed every single military installation in entire Pakistan. That is how powerful Indian Army has become. Thank you very much. I now invite the final speaker, Major General Sri N. Srinivas Rao garu to come onto the stage. Jai Hind, Jai Bharat. So the way the armed forces personnel serve the country is shown here through thick and thin, whether there is snow, desert, rain, slush, mountains, anything and everything, we are the ones on your behalf. We are part of you. On the orders of the competent authority, now which happens to be the Prime Minister and his Cabinet Committee on Security, so we are ever prepared. We will ever be prepared. Now, we were talking of Nari Shakti. In National Defense Academy, when I had joined in 1978, there were no girls. We always used to think, if girls were there, kitna acha rehta. Now the girls have started going to National Defense Academy. They are getting commissioned into the armed forces, into the fighting forces. They are flying the aircrafts, fighter aircrafts, transport aircrafts, and the helicopters. They are taking part in the war. And what more can be presented of Nari Shakti than 2 young Air Force and Army ladies, officers, briefing the media on how we have struck the Pakistan. Pakistan has done their bit to distract us from our vision, our Prime Minister vision of 2047 Vikasit Bharat. All of us want to be there. All the people who have served the Indian administrative services or the intellectuals, they all want this. Our progress is towards this. I fully concur with the views expressed about Hindu Dharma and the way Sanatana Dharma, yes. But being an army person, really, we pray to every god, because any soldier who is under me, I have to respect him, I have to respect his religion. We have Sarva Dharma Sthal. Yes, it may not be in sync with what you are espousing. That's okay. I am also a Brahmin. I also personally, in my individual capacity, I fully agree with you. But yes, in the official capacity, I may not be able to express. Same with the Indian Administrative Services Chief Secretary who has served
Fortunately, I have learned the right things in Jyoti Bal Mandir and onwards, and joined the National Defence Academy and implemented whatever my teachers have taught and what I have learned from the society and my parents. Thank you very much for giving me this opportunity to see how Manav Shakti is going to realize the dreams of 140 billion Indians. Thank you. Jai Hind, Jai Bharat. జై. అయ్యా ఎక్కడున్నారో అక్కడ విత్ ఆల్ రెస్పెక్ట్స్ దయచేసి స్టాండ్ స్టిల్ ఫర్ ద నేషనల్ యాంథమ్. వజ్ర సంకల్పం గురించి మాట్లాడి వానచిలుకు రాగానే చెదిరిపోవడం మాత్రం భావ్యం కాదు. ప్లీజ్ బీ వేర్ యు ఆర్. ఒక పూట తడిస్తే తడుద్దాం. ద నేషనల్ యాంథమ్ ఈస్ బీయింగ్ ప్లేడ్. థ్యాంక్ యూ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మాతరం.